ఇంతలా తడిచిపోయావేంటే? ఎక్కడైనా ఆగలేకపోయావు? ఇప్పుడేం అంత కొంపలు మునిగిపోయాయని వచ్చేసావు? సర్లే వదిలేయ్, అయితే బయటకు వెళ్ళి రెయిన్ డాన్స్ చేసొస్తా అని అన్నది రేష్మ. ఆ మాటతో టక్కుమని నెత్తిన మొట్టిగా కొట్టింది ప్రవళిక. 18 ఏళ్లు వచ్చేశాయి, నువ్వేం ఇంకా చిన్నపిల్లవు కాదు అంటూనే కొత్తగా పెట్టిన ఆవకాయతో రేష్మకి కొసరి కొసరి ముద్దలు తినిపిస్తుంది ప్రవళిక. ఒక పక్క ముంచుకొస్తున్న చావు, మరోవైపు అమ్మ ఒంటరిది అయిపోతుందనే బాధ గుర్తొచ్చేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రేష్మకి. అదేంటే, కారం తక్కువే వేశాను కదా, కళ్ళ వెంట నీళ్లు వచ్చేంత కారం ఉందా అంటూ అదే ముద్దని నోట్లో పెట్టుకుని రుచి చూసింది పిచ్చి తల్లి ప్రవళిక. రేష్మకి నవ్వాలో ఏడవాలో అర్థం కాక ఇక చాలమ్మా అంటూ అక్కడ నుంచి లేచి వచ్చేసి ఆలోచనలో పడింది. అమ్మకి నేనంటే పంచ ప్రాణాలు, నా కోసం అన్నీ వదిలేసింది, తన కోసం ఏమీ ఉంచుకోలేదు. కట్టుకున్నోడు కాదని వదిలేసి వేరు కాపురం పెట్టుకున్నాడు. అలాంటి వాణ్ణి కట్టబెట్టిన కన్నవాళ్ళు దూరమయ్యారు. ఆమె బ్రతుకుతున్నదే నా కోసం. అలాంటి నేను ఎన్నాళ్ళు ఉంటానో ఎన్నాళ్ళు బ్రతుకుతానో నాకే తెలియదు. నా కోసం ఇంత చేసిన అమ్మని అలా వదిలేసి వెళ్ళిపోవడం న్యాయం కాదు కదా. దేవుడా, నన్ను వదిలిపెట్టావు, నీ దగ్గరికి తీసుకుపోతావని నాకు అర్థమవుతుంది. కానీ నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన అమ్మని ఒంటరిని చేయడం న్యాయమా? నన్ను బ్రతికించమని నిన్ను అడగడం లేదు, నేను లేని అమ్మ బ్రతికేంటని అడుగుతున్నా. సమాధానం కోసం ఎదురుచూస్తున్నా అనుకుంటూ గదిలోకి తొంగి చూస్తుంది రేష్మ. 4 పదుల వయసులో ఉన్న ప్రవళిక డైరీలో ఏదో రాసుకుంటూ రేష్మకి కనిపించింది. చాలాసార్లు అమ్మ డైరీలో ఏం రాస్తుందో చదవాలని చూసింది రేష్మ. కానీ తన అనుకున్న ప్రతిదీ తన కోసమే ఇచ్చేసింది. ఇక తనకంటూ ఏముంటాయిలే చెప్పుకోవడానికి, రాసుకోవడానికి అని చేతిలోకి తీసుకున్న డైరీ తెరవకుండానే ఆగిపోయింది రేష్మ. కానీ ఈరోజు మాత్రం కుక్కర్ విజిల్ వినిపించేసరికి డైరీని అలాగే వదిలేసి కిచెన్లోకి పరుగు తీస్తుంది ప్రవళిక. డైరీలోని కొన్ని పేజీలు గాలి శబ్దానికి రెపరెపలాడుతూ రేష్మ కంటపడ్డాయి. అందులో రేవంత్ అనే పేరు రేష్మతో ఆ డైరీ చదివేటట్లు చేసింది. అమ్మ ఏంటి ఎక్కువ మాట్లాడదు, కదిలిస్తే తప్ప ఉలకదు పలకదు అనుకున్నా చాలాసార్లు. కానీ ఆ మౌనం మాట్లాడలేక, మాటలు రాక కాదు, తన అనుకున్న వాడితో మాటల పలుకులు తోట వికసించి చాలా ఏళ్ళైంది. అందుకే ఆ గొంతు మూగబోయింది. మాటలు మరిచిన బొమ్మల, పలుకులు లేని చిలకల పంజరానికే పరిమితమయ్యిందని ఆ డైరీ చదివాకే తెలిసింది రేష్మకి. రేవంత్ ఎవరో కాదు, రేష్మ ప్రవళిక కడుపులో పడడానికి కారణమైన వాడు. రేవంత్ ప్రవళికల కూతురే రేష్మ. డైరీలోని ఒక్కో పేజీ చదువుకుంటూ